అన్నమైతే ఇప్పుడే మన శంకర్ వరప్రసాద్ చిరంజీవి గారిది మూవీ చూసి రావడం జరుగుతుంది. మూవీ అయితే ఈ పండక్కి, ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. సో కామెడీ అనేది చాలా వర్కౌట్ అయింది. అలానే మన మెగాస్టార్ చిరంజీవి గారిని చాలా రోజులు దాని తర్వాత మంచి స్వాగ్తో, మంచి కామెడీ టైమింగ్తో అనిల్ రావిపూడి అనేది బాగా డెలివరీ చేశాడు. సో ఆల్మోస్ట్ వచ్చిందంటే సినిమాలో బాగా వర్కౌట్ అయింది. అలానే స్టోరీ ప్రకారం విషయం చూసుకున్నట్లయితే, సో హీరో వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లకాయల్ని ఒక ఇన్సిడెంట్ నుంచి ఎలా కాపాడుతాడు, సో ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా తప్పించాడు అని చెప్పేది స్టోరీ. క్రైమ్ థ్రిల్లర్గా ఆ మూవీ అంతా తిరుగుతూ ఉంటుంది. సో సినిమా స్టోరీ ప్రకారం చూసుకున్నట్లయితే నార్మల్ స్టోరీ, కాకపోతే ఏంటంటే ఆ కామెడీ టైమింగు, చిరంజీవి గారిది ఆ స్వాగ్, ఆ డెలివరీ కానీ కంప్లీట్గా చేంజ్ అయింది. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే హుక్కు స్టెప్ అని చెప్పి. సో ఈ స్టెప్కి వచ్చేందంటే చిరంజీవి గారి స్వాగ్ అనేది పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో మ్యూజిక్. సో నార్మల్గా వచ్చిందంటే కొన్ని సినిమాల్లో వచ్చిందంటే పైకి కొడతారు, అలానే కిందకి, అంటే ఉంటే హైప్ అన్న ఉంటుంది, లేదంటే లో పిచ్లో అన్న ఉంటుంది. ఈ సినిమాలో వచ్చిందంటే కంప్లీట్గా అట్లా పైకి లేదు, అట్లా కిందకి లేదు, కంప్లీట్గా సినిమా అంతా ఏంటంటే ఆ సీన్కి తగ్గట్టు ఆ మ్యూజిక్ అనేది అలా ఉంటుంది. అంటే సినిమా అంతా పోతానే ఉంటుంది మ్యూజిక్, అంటే ఎక్కడ డౌన్ లేకుండా, ఎక్కడ హైప్ లేకుండా ఆ సీన్కి ఎంత మ్యూజిక్ కొట్టాలో అంత మ్యూజిక్కే ఉంది. సో అలానే లాస్ట్లో వెంకీ మామ కూడా ఇచ్చారు. సో వెంకీ మామ కూడా డిఫరెంట్ స్వాగ్. సో ఆల్రెడీ మనం సంక్రాంతి వస్తున్నాం సినిమాలో చూసాము. సో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు వెంకీ గారు. సో గెస్ట్ అపీరెన్స్ కూడా అదిరిపోయింది. సో వన్స్ బ్యాక్ బాస్ ఈజ్ బ్యాక్. ఈ పండగకి ఫ్యామిలీ ఆడియన్స్తో మీరు వెళ్ళొచ్చు, బాగా ఎంటర్టైన్ అవుతారు. సో సినిమా అయితే బోర్ కొట్టదు, ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. ఇదివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే మన మొగులు 365 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేసి.